లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే కన్నా మన మహానాడులు ఏమైందంటే కన్నా అందరూ బాగా రెచ్చిపోయి ఈ సూపర్ 6 గురించి విడిచిపెట్టి జగన్ని ఎట్లా కాబట్టి అట్లా విమర్శించినారు. ఆయన ఎవరో నర్సిరెడ్డి అంట, ఆయన తిట్టాడు. కానీ నేను కూడా వాడిని తిట్టగలను. ఆడదానికి ఎక్కువ గుజ్జేగాడు ఏదంటే అనగలను. కానీ మా జగను మాకు సంస్కారం చెప్పాడు. కానీ ఒకరిని విమర్శించకండి, వాళ్ళు మనల్ని విమర్శిస్తారు అని. కానీ ఇంకో మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా అంతే, పాదయాత్ర చేస్తే ఆపుతాము అది ఇది అంటున్నాడు. జగన్ని ఆపగల కెపాసిటీ ఉంది ఆ పాదయాత్రలో. మీ లోకేష్ బాధ అంటే 10 మంది 15 మంది వచ్చిన వాళ్ళు. కానీ మా జగన్ నా పాదయాత్ర చేస్తే, జగన్ బాగా గుర్తుపెట్టుకోరు ఈ మాట, జగన్ పాదయాత్ర చేస్తే లక్షల్లో వస్తారు జనాభా. మీరు ఒక్క రాయి అయితే ఈ పక్క నుండి ఎన్ని రాళ్ళు వస్తాయి అది గుర్తుపెట్టుకోరు. మీరు ఒకరిని కొడితే వీళ్ళు 10 మంది కొడతారు. నేనేం చెప్తున్నానంటే సంస్కారం నేర్చుకోరు. ఫస్ట్ టీడీపీలో సంస్కారం నేర్చుకోరు. ఎందుకంటే గవర్నమెంట్ ఎల్లకాలం మీ దగ్గర ఉండదు, అటు ఇటు మారుతుంది. కానీ ఎప్పుడే కానీ దుబారా అనేది మాట్లాడకూడదు. ఎందుకంటే కనుక గవర్నమెంట్ ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందో మొన్నాడు ఉంటుందో తెలియదు. కానీ మీరు ఒకరు పెడితే భిక్షతో వచ్చిన గవర్నమెంట్ నరేంద్ర మోడీను, ఈ పవన్ కళ్యాణ్, వీళ్ళ వల్ల వచ్చిన పార్టీ 3 పార్టీలు కలిస్తేనే. ఎందుకంటే నరేంద్ర మోడీ మీకు యాలివ్ కూడా ఇలా. నేనేం చెప్తున్నానంటే ఇక ప్రతి ఒక్కరు జగన్ విమర్శిస్తూ అంటారే, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. అది పోలీసు వాళ్ళు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, నాయకులు కావచ్చు. ఈ 4 సంవత్సరాలు అద్దెద్దంటే 1 సంవత్సరం, ఇంక 3 సంవత్సరాలే మీ చేతిలో ఉండేది. 3 సంవత్సరాల్లో మీరు ఏం పీకలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏ పథకం ఇచ్చారు చెప్పండి? వాళ్ళేం వెళ్ళిపోతారు డబ్బులు సంపాదించుకొని, ఏ అమెరికాకి, ఏ ఫారెన్కో. కానీ ఎక్కడ పోయినా కూడా మేము కూడా వస్తాం, వీసాలు తీసుకొని ఆడ చూపిస్తాం ఎలా ఉంటుందని. ఈరోజు ఏమి విమర్శిస్తున్నారు జగన్ బాగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ దగ్గర ఉన్న క్యాడర్ కానీ బలం కానీ జగన్ అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు. డబ్బుల కోసం పనిచేసే క్యాండిడేట్ ఎవరు లేరు. కానీ మీరు పిచ్చి పిచ్చి చేష్టలు మాట్లాడి పిచ్చి పిచ్చి చేస్తానుకో 2029 కూడా జమిని ఎన్నికలు వస్తాయంటే ఎవరికి సినిమా పడుతుంది. ఎందుకంటే జగన్ అన్న దగ్గర ఉన్న సైన్యం అన్నీ తెగించి పోరాడుతుంది, ప్రాణాలకు కూడా తెగించుతుంది. ఎందుకంటే పోతే 5 నిమిషాలు పోయే ప్రాణానికి ఎవడు భయపడి ఇక్కడ. కానీ నేనేం చెప్తానంటే సంస్కారం నేర్చుకోరు. టీడీపీలు పొద్దాకి విమర్శించారంటే ఇక బీ సీరియస్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇక జగన్ ఏమైనా తప్పులు చేసింటే ఎత్తి చూపించండి, మేము ఎత్తి చూపిస్తాం. అంతేగాని దుబారు మాట్లాడితే మాకు ఉంటుంది నోరే. మీకు లాంగ్వేజ్ వచ్చి మాకు రాదా లాంగ్వేజ్? మీరు మాట్లాడితే మేము మాట్లాడలేమా? బాగా గుర్తుపెట్టుకోరు ప్రతి ఒక్కరు. బాగా సీరియస్గా చెప్తాండి ఇది.